హలో మిత్రులారా, ఈరోజు మా బుల్లి శివాంష్కి బుజ్జి బుజ్జి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయబోతున్నాను. వాడికి 1 year వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. ఇప్పుడు వాడికి 2 years. మా బుజ్జి బాలుడు పార్వతమ్మ చేసిన మోదకాలు వినాయకుడు తిన్నట్టుగా ఆరగించేస్తున్నాడు. వాడికి నా లడ్డు మోదకాలన్నమాట. మనకి కష్టమైనా పర్లేదు, పిల్లలు ఇష్టంగా తినేవి చేసి పెడితే అమ్మ మనసుకి ఆనందమే వేరు కదా. నాకు తెలిసి అందరి అమ్మల మనసు ఇంతే. వాళ్ళు చేసే అల్లరికి ఇల్లంతా చెత్త చెత్త చేసినా అమ్మా అని క్యూట్గా అంటే చాలు, అమ్మ మనసు అలా కరిగిపోతుంది. ఎంతైనా అమ్మ మనసు వెన్నెపూసే. సరేలేండి, మనం అమ్మ మనసు గురించి ఎన్ని మాట్లాడుకున్నా మాటలు సమయం 2 సరిపోవు. అయినా మనం అమ్మలమయ్యేదాకా అమ్మ మన కోసం పడే తాపత్రయం అర్థం కాదు. ఓకే, ఇక లడ్డు సంగతి చూసేద్దాం మరి. ఇదిగోండి పల్లీలు అలా దూరగా వేయించి ఒక ప్లేట్లో పక్కకి పెట్టేసి, పెద్ద ప్లేట్ తీసుకున్నానండోయ్, ఎందుకంటే పల్లీలకి తోడుగా మిగతా ఫ్రెండ్స్ వస్తారు కదా. ఓకే, ఫ్రెండ్స్ని పరిచయం చేసేద్దాం. జీడిపప్పు కమ్మని నెయ్యిలో అలా వేయించి, హా నోరు ఊరుతుంది కదా వేయించిన జీడిపప్పును చూస్తుంటే. మన పల్లీల పక్కన కూర్చోబెడదాం. ఆ తర్వాత స్ట్రాంగ్ బాదాన్ని కాస్త మంచిగా తుడిచి మన ఇంట్లో చేసిన పూసగా కనువిందుగా ఉన్న నెయ్యిలో వేయించి, అన్నట్టు ఇది మా ఇంట్లో మా అత్తమ్మ తయారు చేసిన నెయ్యేనండోయ్, కమ్మగా ఉంటుంది. ఎంతైనా మనం ఇంట్లో తయారు చేసిన నెయ్యి హెల్దీ కదా. మన ప్లేట్లో పల్లీలు, జీడిపప్పు, బాదం వచ్చేసాయండోయ్. అస్సలే మనది షుగర్లెస్ లడ్డు కాబట్టి ఖర్జూరా వేసేద్దాం, కొన్ని ఇలాచీ కూడా వేసేద్దాం టేస్ట్కి. నిజానికి ఈసారి ఇందులో నువ్వులు, కిస్మిస్ మిస్ చేశానండోయ్, మళ్ళీ చేసినప్పుడు వేయాలి. మన ఫ్రెండ్స్ అందరూ ఒక చోట చేరారు కదా, మళ్ళీ ముచ్చట్లలో మునిగిపోయారనుకో మనకు అస్సలు దొరకరు. కాబట్టి అందరినీ మిక్సీ కొట్టి కలిపేద్దాం. ఖర్జూరా మిక్సీ అవ్వడం చాలా కష్టమైంది, నేను దంచి వేశాను. ఇంకా వీటన్నిటిని మంచిగా కలిపేశాం కదా, లడ్డు చేద్దామా? ఇంకా మళ్ళీ ఆలస్యమైతే బుజ్జి వినాయకుడు అమ్మా లడ్డు అంటూ వచ్చేస్తాడు. లడ్డూలు ఇలా చిన్నగా చేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే సరి. బుల్లి వినాయకుడు లడ్డు తింటున్నాడు. ఎలా ఉంది నాన్న అంటే సూపర్ అమ్మ అంటున్నాడు. పిల్లలు అలా ఇష్టంగా తింటే హ్యాపీనెస్ వేరే లెవెల్ అమ్మకి. డైలీ మార్నింగ్ ఇస్తా వాడికి, అవి తిని పాలు తాగి ఆడుకుంటాడు. ఈరోజు అమ్మ చేతి లడ్డు బాగుంది కదా, హెల్దీగా. ఉంటా మరి, మళ్ళీ వచ్చేద్దాం. ఇంకొక అమ్మని వంటకంతా వచ్చేద్దాం.